ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ స్టార్స్ అందరితో సినిమాలు చేసిన పూజా హెగ్డే ప్రస్తుతం కెరియర్ వైస్ టఫ్ ఫేజ్‌లో అయితే ఉంది. వరుస ఫ్లాప్స్, భారీ రెమ్యునరేషన్ డిమాండ్స్ కారణంగా తెలుగు నిర్మాతలు ఇతర హీరోయిన్ల వైపు మొగ్గు చూపడంతో గత 2 ఏళ్లుగా పూజా హెగ్డే ఒక్క తెలుగు సినిమాకి కూడా సైన్ చేయలేదు. ఇక బాలీవుడ్‌లో అయినా స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని పూజ చాలా ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కిన రొమాన్స్ కామెడీ 'హై జవానీ'తో 'ఇష్క్ హోనా హై'పై భారీ అంచనాలైతే పెట్టుకుంది. ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు మృణాల్ ఠాగూర్ కూడా హీరోయిన్‌గా నటించింది. కానీ రిలీజ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా మొదటి రోజు పూర్ రెస్పాన్స్ తెచ్చుకోగా వీకెండ్‌లో కూడా కలెక్షన్స్ పుంజుకోలేక బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. దీనిపై ఆశలు పెట్టుకున్న పూజా హెగ్డేకు భారీ షాక్ తగిలినట్టే. ఈ సినిమా హిట్ అయితే బాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ వస్తాయని పూజ భావించినట్లు ఇండస్ట్రీ సర్కిల్ చెప్తుంది. కానీ రిజల్ట్ మాత్రం ఆమెకు పెద్ద స్టెప్ బ్యాక్ గా మారింది. ఇక మృణాల్ ఠాగూర్ పరిస్థితి కూడా దాదాపు ఇదే. తెలుగు సినిమాల్లో మంచి పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్న మృణాల్ హిందీలో మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ ఫ్లాప్ ఇద్దరి హీరోయిన్ల కెరియర్ ప్లాన్ పై ప్రభావం చూపే అవకాశాలున్నాయని సినీ వర్గాలైతే చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? టాలీవుడ్ లో మళ్ళీ కంబ్యాక్ చేస్తుందా లేదా? లేక పూర్తిగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెడుతుందా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం పూజా నీడ్స్ ఏ స్ట్రాంగ్ కంబ్యాక్ ఫిలిం, మళ్ళీ ఫామ్ లోకి రావాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు. మరి ఈ ఫ్లాప్ తర్వాత పూజా హెగ్డే అలానే మృణాల్ ఠాగూర్ కెరియర్స్ ఏ మలుపు తిరుగుతాయో అయితే వేచి చూడాలి.